నిషిత. వెల్కమ్ టు ప్రలి టాక్స్. నేనైతే ఇప్పుడు మా అన్నయ్య పెళ్లి షాపింగ్ కోసం స్టార్ట్ అయ్యాను. మేమైతే ఫారెన్ మాల్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. మీ బాజ్లో షాపింగ్ చేద్దామని డిసైడ్ అయ్యాము. యాక్చువల్గా మా థాట్ ఏంటంటే ఇండో వెస్ట్రన్ వేర్ తీసుకుందాం రిసెప్షన్కి అని అనుకున్నాం. అండ్ తర్వాత పంచకట్టు డ్రెస్ ఉంటాయి కదా, అవి మేము లగ్నం మీదకి తీసుకుందాం అనుకున్నాం. లైక్ ఓల్డ్ ట్రెండ్ ఫాలో అవుదామని డిసైడ్ అయ్యాం మేము యాక్చువల్లీ. అండ్ ఇక్కడే మేము హల్దీ డ్రెస్ తీసుకున్నాం, అండ్ సంగీత్ డ్రెస్ తీసుకున్నాం, అండ్ ఊరేగింపు డ్రెస్ కూడా ఇక్కడే తీసేసుకున్నాము. సో డే 1 వచ్చేసి మేము ఈ 4 డ్రెస్సెస్ తీసుకున్నాం. అండ్ డే 2 వచ్చేసి మేము ఫార్మల్ తీసుకున్నాం, అది కూడా జారాలో. సో ఇక్కడైతే చాలా కలెక్షన్ ఉంది. ఇక్కడ అన్నయ్యకి చూడండి, ఈ డ్రెస్ వచ్చేసి డే 1 మేము రిసెప్షన్ కోసం తీసుకున్న డ్రెస్. సో సరిగ్గా ఫిట్ అవ్వలేదు. సో వాళ్ళకి చెప్తే వాళ్ళు మనకి మెజర్మెంట్స్ తీసుకొని మన సైజెస్ ప్రకారంగా వాళ్ళు ఫిట్ చేసి ఇస్తానని చెప్పారు. సో వాళ్ళు సైజెస్ అయితే తీసుకున్నారు. మాకు మండే రమ్మన్నారు, అంటే 2 days తర్వాత రమ్మన్నారు. సో 2 days వచ్చిన తర్వాత అన్నయ్య ట్రై చేశాడు, అప్పుడు చాలా మంచిగా ఫిట్ అయిందనమాట. ఇండో వెస్ట్రన్ వేర్స్ అయితే చాలానే ఉన్నాయి మీ బాస్లో, బట్ ఆల్రెడీ అన్నయ్య ఎంగేజ్మెంట్కి ఇండో వెస్ట్రన్ వేరే తీసుకున్నాడు. సో అందుకని ఈసారి డిఫరెంట్గా ట్రై చేద్దామని మేము ఈ డ్రెస్ ట్రై చేసాము. సో ఇది వచ్చేసి లగ్నం మీదకి తీసుకున్నాము, కంప్లీట్ సెట్ అలా తీసేసుకున్నాం. ఇది వచ్చేసి సంగీత్ డ్రెస్. అండ్ నేను మళ్ళీ మీ బాస్కి వచ్చాను. డ్రెస్ రోజు డ్రెస్సెస్ ఆల్ట్రేషన్కి ఇచ్చాము కదా, తీసుకోవడానికి వచ్చాము మండే. సో ఆల్రెడీ అన్నయ్య ట్రై చేస్తున్నాడు, అది షో యూ హౌ ఇట్ ఈస్. తిను మా ఫ్రెండ్ తేజ, మా చిన్నప్పటి నుంచి సేమ్ స్కూల్. సో అన్నయ్య తేజ బెస్ట్ ఫ్రెండ్స్. సో ఇక్కడ విషయం ఏంటంటే తేజ మ్యారేజ్ కూడా March 15th అండ్ అన్నయ్య మ్యారేజ్ కూడా March 15th, ఇద్దరిది సేమ్ డేనే. సో ఇనీషియల్గా ముహూర్తం అయితే మార్చుకుందాం అనుకున్నారు, బట్ మీకు తెలిసిందే కదండి, వన్స్ మనం ముహూర్తం పెట్టుకున్న తర్వాత మార్చనివ్వరు ఇంట్లో పేరెంట్స్. సో మేము మార్చలేదు, సో కాంప్రమైజ్డ్. సో ఇది వచ్చేసి డే 2, వాళ్ళు ఆల్ట్రేషన్ చేసిన తర్వాత మేము ట్రై చేయడానికి వచ్చాము. సో మేము ఎలా అయితే ఇచ్చామో ఎగ్జాక్ట్గా వాళ్ళు స్టిచ్ చేశారు, బట్ 1 inch కింద ప్యాంట్ కొంచెం లూజ్ అయింది. సో మేము మళ్ళీ వాళ్ళకి చెప్తే మళ్ళీ వాళ్ళు మనకి ఏ సైజ్ తగ్గించి మళ్ళీ వాళ్ళు స్టిచ్ చేసి సేమ్ డేనే ఇచ్చేశారు మనకి. సో అసలు మీ బాజ్లో అయితే బ్రైడల్ కలెక్షన్ చాలా చాలా ఎక్కువ ఉంది. సో తేజ వాళ్ళ వైఫ్ కూడా ఇక్కడే తీసుకున్నారు. అండ్ నాకైతే ఇంత హెవీ వర్క్ ఉండేవి నేను క్యారీ చేయలేనండి. సో అందుకే నేను మీ బాజ్లో తీసుకోలేదు. బట్ ఎవరైనా మంచిగా రెడీ అవ్వాలి, లైక్ హెవీ ఇష్టం అనేవాళ్ళు దే కెన్ గో టు మీ బాజ్, తీసుకోవచ్చు ఖచ్చితంగా. సో మేము ఫార్మల్ కోసం అయితే జారాకి వెళ్ళాం. సో జారాలో ఫార్మల్స్ అన్నయ్యకి తీసుకున్నారు. అండ్ నేను అన్నయ్యకి పెళ్లి కొడుకుని చేసిన రోజు నేను కూడా డ్రెస్ పెట్టాలి కాబట్టి నేను కూడా వాడిని ఇక్కడ తీసుకొని వెళ్ళి వాడికి నచ్చిన డ్రెస్ అండ్ షూస్ అని తీసేసుకున్నాను, వాడికి నచ్చినవే. ఏ గాయస్, మేము మా అన్నయ్య వాళ్ళని డ్రాప్ చేసేస్తున్నాం. షాపింగ్ అంతా అయిపోయింది. సో మేము వాళ్ళని డ్రాప్ చేసేసాం, రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాం. మా షాపింగ్ అంతా అయిపోయింది, అన్నయ్యతో లగేజ్ సెండ్ చేసేసాం. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. సో నేను పెళ్ళి వీడియోస్ మేము ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తాం. ఎవ్రీ ఈవెంట్ నేను ఇందులో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ ఫాలో మై ఛానల్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. I'll see you in the next vlog. Bye bye, take care.